స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ముఖ్య కార్తీల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు డాక్టర్ రాజయ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పాలకుర్తి ఎక్స్ఎమ్మెల్యే అన్న దయాకర్ రావు గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి ముద్దుబిడ్డ ప్రస్తుత జనగం ఎమ్మెల్యే మా అన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వికలాంగుల మాజీ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు చాలాసేపు నుంచి రాజయ్య గారు పల్లా రాజేశ్వర రెడ్డి అన్న పూర్తి విషయాలు, అన్ని విషయాలు కూడా మాకేం మిగిలించకుండా అన్నీ చెప్పేసేసారు. కానీ ఒకటి రెండు విషయాలు, ఈ యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రత్యేకతంగా మొదటిసారి మున్సిపాలిటీ వస్తుంది కాబట్టి ఈ మున్సిపాలిటీని, ఈ స్టేషన్ గన్పూర్ని మరింత అభివృద్ధి పరచుకోవడం కోసం మనం ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే చెప్పారు, కడియం శ్రీహరి ఏ విధంగా ద్రోహం చేసి పార్టీకి అన్యాయం చేసి, కేసీఆర్కి అన్యాయం చేసి, అనేక అవకాశాలు వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీని మోసం ఏ విధంగా చేసిపోయిండో, ఆ చేసినందుకు బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో గెలిచి మనం జెండా ఎగరేసి ఆయనకి రాజకీయ సమాధి చేయాలని పిలిపించారు. ఖచ్చితంగా మనం అందరం కూడా అలా పాలు పంచుకొని ఖచ్చితంగా ఈ స్టేషన్ గన్పూర్ గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న ఒకసారి ఈ విలేకరులే, మన విలేకరులు కడియం శ్రీహరిని అడిగారు, అయ్యా నువ్వు ఏ పార్టీలు ఉన్నావు, అయ్యా ఏ పార్టీలు ఉన్నావు అంటే, ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలు ఉన్నా అన్నాడు ఒక్కసారి. మళ్ళొక్కసారి మొన్న స్పీకర్ గారు పిలిచి నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అప్డేట్ ఇవ్వమంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాను అప్డేట్ ఇచ్చిండు మొన్ననే 4-5 రోజుల క్రితం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలని ఎమ్మెల్యే కొనసాగుతానని చెప్పి రేపు స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ప్రచారం చేస్తావని నేను అడుగుతున్నా. నీకు నీది నువ్వు రాసుకున్నావు కదా అక్కడ ఊరు బయట, కడియమంటే కమిట్మెంట్ అని. కడియమంటే కమిట్మెంట్ ఉంటే నువ్వు రేపు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు బీఫామ్ ఇచ్చి తిరగాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. నువ్వు నిజంగా కమిట్మెంటే మనిషి అయితే నువ్వు ఈ పని చేసి ముందుకురా. లేదు అంటే నువ్వు కాంగ్రెస్ కడియమంటే కమిట్మెంట్ కాదు, ఆత్మవంచన అని నీ కూతురు కోసం నీవు రాజకీయ ద్రోహిగా మిగిలిపోయినావు. నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కూతురు కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన ద్రోహిగా మిగిలిపోయినావు తప్ప ఈ గణపురానికి ఏం చేసింది లేదు. ఇంతకుముందు పల్ల రాజశేఖర అన్న చెప్పినట్టు నీ కుటుంబం కోసం గణపూర్ను తాకట్టు పెట్టినావు తప్ప ఈ గణపురానికి నువ్వు చేసింది ఈవిడంతా కూడా లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా దయచేసి కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే, రేపు గణపురం అభివృద్ధి చేయాలంటే, ఆయన మెడలు వంచి మనం పని చేసుకోవాలంటే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ మన వాడు ఉంటే ఖచ్చితంగా ప్రతి సందర్భంలో ప్రశ్నించి గొంతించి వాళ్ళ అతని ఎంపీని, ఎమ్మెల్యేలను మెడలు వంచి మనం పని చేసుకోవాలంటే మనము ప్రశ్నించే గొంతు మన మున్సిపల్ చైర్మన్ మనోడైతేనే మనము అభివృద్ధి చేసుకోగలుగుతాం. పొరపాటున మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఎక్కడ ఉంటాడు? కడియం శ్రీహరి ఇంట్లో కూర్చుంటాడు, మనం అడగడానికి దొరకడు. కడియం శ్రీహరే దొరకడు. కడియం శ్రీహరి 9 గంటల దాకా కిందికి రాడు, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల దాకా అసలు అడ్రస్ ఏ ఉండడు. మనమే పని కావాలంటే 9 తర్వాత ఫోన్ చేయాలి, 4 గంటల తర్వాత పోయి అన్న ఇంటికాడ కాపల కుక్కలు కాసుకోవాలి. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, కేసీఆర్ ఇంట్లో, కేటీఆర్ ఇంట్లో, పల్లా రాజేశ్వర ఇంట్లో, దయాకర్ ఇంట్లో, రాజా ఇంట్లో ఏ రాత్రి ఎన్ని గంటలకు పోయినా వాళ్ళ మెయిన్ బెడ్రూమ్ దొరకకపోవచ్చు. ఒక్కరన్నా గణపురం నుంచి ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఆయన బంగ్లాపైకి ఎక్కించండి ఎప్పుడన్నా? బంగ్లా ఛాయ్ తాగిపించిండా? ఛాయ్ తాగిపిస్తాడా? బంగ్లా ఎప్పుడన్నా పైకి రానిస్తాడా? కింద మేము వచ్చినా, దయాకర్ వచ్చినా, పల్లా రాజశేఖర రెడ్డి వచ్చినా ఆ ఆఫీస్లో కూర్చోవాలి. ఆయన దొర వచ్చి కింద వచ్చేదాకా ఆయన ఒక పెద్ద దొర, ఆయనకు దొర లక్షణం. మరి రేపు కూడా మున్సిపాలిటీ గెలిచి ఆలకిస్తే ఆయన ఇంటి దాకా మీరు పోలేరు. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ ఆయన మన చైర్మన్ ఉంటే ఇక్కడే ఉంటారు. రేపు ఎమ్మెల్యే గెలిపించారు, ఎమ్మెల్యే గెలిపిస్తే బ్రహ్మాండంగా మన కేసీఆర్ కట్టించినటువంటి ఏదో క్యాంప్ ఆఫీస్ని కూడా వాడకుండా ఆయన ఇంటికే పిలిపించుకుంటున్నాడట.
కాబట్టి ఇక్కడ మీకు దొరకాలంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే మీరు ఇప్పుడు అవసరం ఉన్నా హన్మకొండ పోవాలి. అదే మన మున్సిపల్ చైర్మన్ మనోడు గెలిచి ఉంటే ఇక్కడే పుట్టినాడు కాబట్టి ఈ ఇంటికాడికి పోయి ఈయన్నే పని చేయించుకొని ప్రశ్నించే ఉంటుంది. మీకు ఎమ్మెల్యే పేరుకి ఎమ్మెల్యే లేకపోవచ్చు, కానీ పక్కనే ఉన్న జనగం ఎమ్మెల్యే మీకు అండగా ఉన్నాడు. నేను ఇంకా 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది. కడియం సీఆర్కి ఏ అధికారాలు ఉన్నాయో నాకు కూడా అధికారాలు ఉన్నాయి. నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వచ్చు, నేను ఇక్కడ అధికారంగా కూడా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆయనకి ఏవైతే అధికారాలు ఉన్నాయో నాకు కూడా కనపురంలో అధికారాలు ఉన్నాయి. రేపు స్టేషన్ ఇక్కడ కనుక మన మున్సిపల్ చైర్మన్ గెలిస్తే నేను కూడా మున్సిపల్లో ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యేగా ఆయన ఎంత కూర్చుంటాడో నేను కూడా కూర్చునే అధికారం నాకు కూడా ఉంది. మీ తరపున మీరు భయపడిన అవసరం లేదు. నేను వచ్చి కూర్చుంటా. నేను రేపు మున్సిపాలిటీలో ఆఫీస్లో వచ్చి కూర్చొని అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్నా. నాకు కూడా ఓటు